వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఐకియా షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగ్కి వెళ్తున్నాను. బేసిక్గా ఈ టైంలో షాపింగ్ అవసరమా అని మీకు అనిపించవచ్చు, చాలా అవసరం. మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత చాలా నీడ్స్ ఉన్నాయి తీసుకోవడానికి. బేసిక్గా కర్టెన్స్ చాలా అవసరం, ఎందుకంటే అన్ని గ్లాస్ డోర్స్ ఉన్నాయి కాబట్టి లోపల ఏం జరుగుతుందంతా బయటికి కనిపించేస్తుంది అనమాట. సో అట్లా మొత్తం బెడ్రూమ్స్కి అండ్ హాల్ సో అంత విజిబుల్ ఉంది కాబట్టి సో ఫస్ట్ మాకు కర్టెన్స్ చాలా అవసరం. సో ఇంకా కొన్ని బేసిక్ నీడ్స్ ఉన్నాయి, అందుకని వెళ్ళక తప్పదు. సో అందుకని ఇప్పుడు బయలుదేరాము. సో వెళ్తున్నాము, కానీ ఇట్స్ రైనింగ్ అనమాట. వెదర్ కూడా చాలా బాగుంది. నేను మా వారు కలిసి వెళ్తున్నాము. సో కొంచెం ఐకియాలో ఎలా కేర్ తీసుకుంటున్నారు ఏంటి, ఒకవేళ కంఫర్టబుల్గా లేదు, రష్ ఉంది అంటే మేము ఇమీడియట్గా బ్యాక్ వచ్చేసేద్దాం అనుకుంటున్నాము. లేదు లిమిటెడ్ పర్సన్స్ని అలో చేస్తారు అని అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. సో ఫస్ట్ అయితే వెళ్దాము అని అనుకుంటున్నాము. సో మేమైతే ప్రికాషన్స్ తీసుకొనే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ నేను షూట్ చేయగలనా లేదా, ఏం తీసుకుంటున్నాను ఏంటి అన్నీ అప్డేట్ చేస్తాను. యూ గైస్ జస్ట్ ఫాలో మీ. ఇలా బయట ఫీవర్ టెస్ట్ కూడా చేసి లోపలికి వెళ్ళిన తర్వాత శానిటైజ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఎంట్రీ అయితే కొంచెం సేఫ్గానే, అంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది. రీచ్ అయిపోయాము. అండ్ పార్కింగ్లో కూడా ఒక కార్కి అండ్ ఇంకో కార్కి మధ్యలో గ్యాప్ చూడండి. ఒక కార్ పార్కింగ్ వదిలేశారు, అంటే కార్స్కి కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనమాట. సో మంచి కేర్ తీసుకుంటున్నారు. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తున్నారు అండ్ శానిటైజర్ ఇస్తున్నారు. అండ్ లోపల షాపింగ్లో కూడా షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సెక్షన్కి శానిటైజర్ ఇస్తున్నారు. అమ్మో, అన్నిసార్లు శానిటైజ్ చేసుకుంటే హ్యాండ్స్ ఏమైపోతాయో మనకి అనిపిస్తుంది, బట్ ఇట్స్ నెససరీ అనిపించింది. ఐఎమ్ సో సారీ, లోపల నేను షూట్ చేయలేకపోతున్నాను. ఇది అండి నా ఐకియా షాపింగ్. సో ముందు నేను ఒక దుకాణం పెట్టుకున్నాను, చూడండి ఒకసారి. సో డీటెయిల్గా ఒక్కొక్కటి చూపిస్తాను. తీసుకొచ్చి కూడా ఒక 4 days అయిపోయింది. తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేశాము. బేసిక్గా ఒక రోజు అలాగే వదిలేద్దాము, తీసుకొచ్చిన వెంటనే సర్దుదాము అని అస్సలు ప్లాన్ లేకుండే. బట్ 3-4 days ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే నాకు అస్సలు టైం దొరకట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత బేసిక్గా జున్నుని పట్టుకోవడానికి మాకు దొరకట్లేదు. వాడు ఇక్కడ నుంచి అక్కడికి ఇల్లు బాగా నచ్చేసింది వాడికి. సో పెద్ద హౌస్ అయిపోయేసరికి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బాగా తిరిగేస్తున్నాడు. ఊరికే బయటికి వెళ్ళాలంటున్నాడు. సో ఇక్కడ ఊరు అవతల కాబట్టి బయట మంచి ఫ్రెష్ ఎయిర్ ఉంది. సో జున్నుకి ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్. అందుకని కొంచెం టైం పట్టింది ఇవన్నీ బయటికి తీసి ఒకసారి చూపిద్దాం, వీడియో చేద్దాం అంటే నాకు అసలు టైమే దొరకలేదు. సో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో బేసిక్గా ఐకియాకి వెళ్ళిన ఒకే ఒక రీజన్ ఏంటంటే మాకు కర్టెన్స్ చాలా అవసరం ఉండే. సో ఈ హౌస్లో ఏంటంటే విండోస్, పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. నార్మల్ మనం అంటే వేరే హౌస్లో ఉన్న విండోస్కి ఉన్న కర్టెన్స్ కానీ, డోర్స్కి ఉన్న కర్టెన్స్ కానీ అవి ఇక్కడ హైట్ సరిపోవట్లేదు. సో పెడితే ఎట్లా అనిపిస్తుంది అంటే కింద మినిమం ఇంత లెంత్ గ్యాప్ వచ్చేస్తుంది, ఎక్కువ వెలుతురు వచ్చేస్తుంది. సో అంతా విజిబుల్ ఉంది. బయట ఇట్లా మాకు కార్నర్ హౌస్ అయిపోయేసరికి ఏంటంటే ఇట్లా కమ్యూనిటీలో ఎవరైనా బయట తిరిగినా కూడా సో వాళ్ళు ఒక లుక్ వేస్తే మా ఇంటి వైపు లోపల ఏం జరుగుతుంది అనేది చూసేయచ్చు. సో హాల్లో అండ్ బెడ్రూమ్స్లో కూడా అలా విజిబుల్ ఉండేసరికి సో కర్టెన్స్ చాలా నీడ్ ఉండే. సో దట్టు ప్లెయిన్ కర్టెన్స్ తీసుకుందాము అనుకున్నాము. సో చలో ఐకియాకి వెళ్ళి మంచి షాపింగ్ చేద్దాము అని చెప్పేసి సో ఒకేసారి వెళ్తున్నాం కదా, ఏమేమి అవసరమో అవన్నీ తీసుకున్నాము. కిచెన్కి కొన్ని అవసరం ఉంటే అవి తీసుకున్నాము. సో ఇంటికి బేసిక్గా నాకు చూసినవి ఇది యూజ్ అనిపించింది నేను తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి చలో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను తీసుకునే కర్టెన్స్. సో బేసిక్గా నేను కర్టెన్స్లో ఇది ఒక కలర్ తీసుకున్నాను. కర్టెన్స్ కూడా ఇంకా అవసరం, ఇంకొక 3-4 తీసుకుందాం అనుకున్నాను, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ప్లెయిన్ కర్టెన్స్, దట్టు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చాలా ఐకియాలో కర్టెన్స్ ఏంటంటే పొడవు ఎక్కువ ఉంటాయి.
సో అవి మనం కట్ చేసుకోవాలి. కానీ చాలా బాగున్నాయి కర్టెన్స్ అక్కడ. ఓన్లీ 3 తీసుకున్నాను. తీసుకుంటే ఇంకా 2-3 బాగా తీసుకుందాం అని మా వారు వద్దు వద్దు. సో అచ్చా ఓకే, వేసిన తర్వాత తక్కువ పడితే మా వారికి అర్థం అవుతుంది. ఇక్కడున్న విండోస్కి మేము తీసుకున్న కర్టెన్స్కి అస్సలు సరిపోవు. కాకపోతే బేసిక్ నీడ్ హాల్ అండ్ బెడ్రూమ్స్ ఇవి కవర్ అయిపోతే మిగిలిన ప్లేస్లలో మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచిద్దాము అని. సో నేను కూడా తీసుకోలేదు. బేసిక్గా నేను పర్పుల్ కలర్, సో వైట్ వాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో వైట్ వాల్స్కి పర్పుల్ బాగా సూట్ అవుతుందని చెప్పేసి పర్పుల్ తీసుకున్నాను. అండ్ ఇంకొక హాల్లో డైనింగ్ అండ్ దేవుడి రూమ్ పక్కన కార్నర్లో పెట్టామన్నమాట. సో అక్కడ మనం డార్క్ కలర్స్ అయితే బాగోదు అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇది కొంచెం కనకాంబరం కలర్ అంటారు కదా, సో ఆ కలర్ పీచ్ కలర్ లాగా ఉంది. సో చాలా బాగుంది. సో ఇవి కర్టెన్స్. సో ఒక్కొక్క దానిలో 2 పేర్స్ వచ్చాయి. సో 3 సెట్స్ తీసుకున్నాం కర్టెన్స్. అండ్ నెక్స్ట్ కిచెన్ సెక్షన్లోకి వస్తే, కిచెన్ సెక్షన్లో నేను తీసుకున్నాను. ఇదేంటంటే మనం కబోర్డ్స్ కింద అండ్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా కిచెన్లో, అట్లా ఈ రాడ్ పెట్టేసి దీనికి హ్యాంగర్స్ లాగా ఉంటాయి. సో ఈ హ్యాంగర్స్ తీసుకున్నాను. ఈ హ్యాంగర్స్ తీసుకొని దానికి ఇది ఒకటి హ్యాంగ్ చేయొచ్చు. అండ్ సో ఎలాగో హ్యాంగర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏవి కావాలన్న స్టీల్ సామాన్ గెరిటలు కానీ సో అంటే షో వైజ్ చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి తీసుకున్నాను. ఇవి నిజమైన ప్లాంట్స్ కాదు, అన్నీ ఆర్టిఫిషియల్. ఎందుకంటే కిచెన్లో కదా, సో మనం నిజమైన ప్లాంట్స్ పెట్టి వాటర్ పోసి కిచెన్లో కొంచెం వాటర్ ఉంటే బాగోదు అని చెప్పేసి సో ఇలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి నేను ఇట్లా 3 తీసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇది ఒక సెటప్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నేను అక్కడ ఐకియాలో చూసినప్పుడు. అందుకని ఎగ్జాక్ట్గా ఏం కావాలి అని చెప్పేసి ఐకియాలో ఏంటంటే సో ఒక్కొక్కటి పిక్ తీసుకొని అండ్ లాస్ట్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఏం కావాలో అవి సో హ్యాపీగా ఒక బ్యాగ్లో వేసుకోవచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాకరీ సెట్ తీసుకున్నాను. సో 18 పీసెస్ సెట్ అనమాట. డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి గ్రే కలర్ తీసుకున్నాను. సో చాలా బాగుంది. అండ్ దీనిలో సూప్ తాగడానికి కప్స్ ఉంటాయి అండ్ పెద్ద ప్లేట్స్ అండ్ సో కొంచెం చిన్న సైజ్ ప్లేట్స్ ఉంటాయి. సో 18 పీసెస్ ఉంటాయి. అండ్ ఇండివిజువల్గా నాకు ఏమేమి కావాలి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో డిఫరెంట్ కలర్స్, ఇదొక కలర్, ఇదొక బ్లాక్, గ్రీన్, లైట్ గ్రీన్, బ్లూ అండ్ డిఫరెంట్ బ్లూ, పింక్ కలర్. సో ఇట్లా ఒక్కొక్క సెట్ తీసుకున్నాను నేను. సో చాలా బాగుంది. సెట్ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ పడుతుంది కదా, మనకు ఒక్కొక్కటి ఏదో సరిపోతుంది అని చెప్పేసి ఏదైనా స్పెషల్ డిష్ చేసినప్పుడు ఇంట్లో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి వైట్ కలర్లో ఇదొకటి తీసుకున్నాను. సో తక్కువే అనిపించింది ప్రైస్. బేసిక్గా దీని మీద ప్రైస్ ఉండదు, ఏముండదు. అండ్ కిచెన్లోకి వచ్చేసి తీసుకున్నాను. సో ఇది 199 అనుకుంటా. సో నాకు తక్కువ అనిపించింది. 199 99 తెలియదు కానీ సో తక్కువ ప్రైస్ అనిపించింది. అండ్ స్పూన్స్ కానీ సో నైఫ్స్ కానీ ఏమైనా అంటే కంఫర్ట్గా పెట్టుకోవడానికి చూడడానికి బాగుంది. అండ్ మనకి అందుబాటులో ఉండడానికి ఏమైనా తీసుకోవాలి అని అంటే ఇది బాగా అనిపించింది. అండ్ మా ఇంట్లో కొబ్బరి తురుమేది పైన ఇట్లా హోల్డ్ చేసేది పోయింది, ఇట్లా పెడితే పుచ్చుకుంటుంది అనమాట. సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో దీనిలోనే 4 డిఫరెంట్ తురుమ్స్ ఉన్నాయి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కిచెన్లో మనం హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్సే. అండ్ నెక్స్ట్ కిచెన్ సామాన్ వస్తే ఇవే ఇంకా కిచెన్ సామాన్. ఇది కూడా కిచెనే. సో వచ్చేసి ఐస్ క్రీమ్. బేసిక్గా సమ్మర్లో చేయాలి. మేము అప్పుడు సమ్మర్లో చేద్దాము అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న షాప్కి ట్రై చేసాము కానీ ఎక్కడ దొరకలేదు. సో కనిపించేసరికి వచ్చా మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కానీ, నాకు కుల్ఫీస్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో కుల్ఫీస్ ఎప్పుడన్నా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇంట్లో ఎప్పుడు కుల్ఫీ ట్రై చేయలేదు. సో ఇది దొరికింది కాబట్టి ఒకసారి ట్రై చేస్తా, బాగా వస్తే మీకు చూపిస్తాను. సో అండ్ నెక్స్ట్ ఇంకొక మ్యాట్ తీసుకున్నాను. బేసిక్గా ఇది నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ చూసిన తర్వాత బాగా అనిపించింది. ఇదేంటంటే సో వేడి గిన్నెలు మనం అంటే కుక్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి బాగుంటుంది. అది ఆబ్వియస్లీ ఎలాగైనా యూజ్ చేయొచ్చు. లేదు గిన్నెలు వాష్ చేసిన తర్వాత ఆ తడిపోవడానికి పెట్టుకోవచ్చు. బేసిక్ ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ మనం కింద పెట్టాలంటే కొంచెం భయపడతాం కదా. సో వాష్ చేసిన తర్వాత సో ఇది అలా మ్యాట్ అలా పర్చేసి దీని మీద పెడితే వాటర్ కూడా పీల్ చేసుకుంటుంది, త్వరగా డ్రై అయిపోతాయి, పగులుతాయి అన్న భయం లేదు. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సో షూ వేసుకోవడానికి అంటే కూర్చొని అట్లా కాలు పెట్టుకొని వేసుకుంటారు కదా షూ. బట్ షూ వేసుకోవడానికి తీసుకోలేదు నేను. కిచెన్లో ఒక ప్లేస్లో అట్లా సెట్ చేసి దాని మీద ఆనియన్స్ కానీ సో ఏదైనా ఒకటి సెట్ చేసుకోవచ్చు కిచెన్లో ఒక సెక్షన్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే దానికి యూజ్ చేయాలని ఏమీ లేదు. సో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాము. మీకు ఒక విషయం ఒకసారి వెనకాల చూడండి, గురక పెట్టి నిద్రపోతుందంటే చూడండి. ఆ గురక సౌండ్ మీకు వినిపించకపోవచ్చు. మా ట్వింకిల్కి ఒక చైర్, మళ్ళీ ఈ చైర్ కోసం మా ట్వింకిల్ మా జున్ను గొడవ పడతారు. వాడు వెళ్ళి దానిలో కూర్చోవాలంటాడు. అదో ఎట్లా నిద్రపోతుందో చూడండి.
అసలు ఇక్కడ పక్కన ఒక ఆమె మాట్లాడుతుంది అనే డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేకుండా. సో షీఈ్ అంటే హ్యాపీ, వెరీ హ్యాపీ, ప్రశాంతంగా ఉంది. సో అండ్ నెక్స్ట్ స్టోరేజ్ క్యాబినెట్స్ తీసుకున్నాను. చిన్న చిన్న వీటిలో ఫోల్డబుల్ ఉంటాయి కదా అవి. సో కొంచెం వార్డ్రోబ్స్లోకి చాలా యూజ్ అవుతాయి. అండ్ బేసిక్గా జున్ను క్లోత్స్ సపరేట్ చేయడానికి ఇన్నర్స్ కానీ, లేకపోతే టీ షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, అండ్ సో బిబ్స్ కానీ, ఇవన్నీ అంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా సో సపరేట్ చేయడానికి తీసుకున్నాను. ఇవి ఓపెన్ చేస్తే బాగుంటాయి. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇదేంటంటే కంప్యూటర్ టేబుల్ పక్కన, అంటే సో కంప్యూటర్ పక్కన ఫైల్స్ కానీ మనకి ఇంపార్టెంట్ సపరేట్ చేసుకోవడానికి, లేకపోతే డాక్టర్ ఫైల్స్ ఏమన్నా కూడా సపరేట్ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి. ఇవి 2 తీసుకున్నాను. సో ఇదన్నమాట. ఒకటి బ్లాక్ అండ్ కొంచెం మల్టీ కలర్స్లో డిజైన్ ఉంది. అండ్ ఇది కూడా వచ్చేసి ఒక స్టోరేజ్ చేసుకోవడానికి ఇది ఒక బాక్స్. సో ఇది ఏంటంటే అన్నీ ఒకే టైప్ తీసుకుంటే బాగోదు, సో అట్లా తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. దిస్ ఆరెంజ్ కలర్ ఫర్ జున్ను. కలర్ఫుల్గా ఉండేవన్నీ జున్నుకి, కొంచెం లైట్ కలర్ అది. అండ్ ఇవన్నీ స్టోరేజ్ చేసుకునే బాక్సెస్ అన్నమాట. ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నా రూమ్లోకి ఒక చిన్న మిర్రర్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అంటే పెద్ద మిర్రర్ ఇంకా సెట్ చేసుకోలేదు. సో చిన్న మిర్రర్, ప్రస్తుతానికి అయితే ఇంట్లో మిర్రర్సే లేవు, అందుకని ఇది ఇంకా అరేంజ్ చేసుకోలేదు. ఇది ఒకటి. హాల్లోకి లేదా బెడ్రూమ్లోకి సో ఇలాగ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. సో బేసిక్గా ఏంటంటే నాకు వైట్ కలర్ బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం. సో వైట్లో ఏదైనా ప్రింట్ వచ్చింది నాకు బాగా నచ్చిందని తీసేసుకుంటాను. సో అంటే వైట్ త్వరగా మాసిపోతుంది, బట్ నాకు బెడ్షీట్స్ డార్క్ కలర్స్ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. బట్ అంటే ఎక్కువ అనుకోకుండా డార్క్ కలర్సే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, అందుకని లైట్ కలర్స్ కనిపించేసరికి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇట్స్ స్టిక్కర్. సో నేను ఒక స్టోరేజ్ క్యాబినెట్ చూశాను అక్కడ, అంటే షెల్ఫ్స్ లాగా ఉంటుంది కదా, చూశాను. అరే ఇది వైట్గా దీని మీద డిజైన్ భలే వచ్చింది అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే స్టిక్కర్ అనమాట. ఆ స్టిక్కర్ అవైలబుల్లో ఉందా లేదా కనుక్కొని సో ఉంది అనేసరికి తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వైట్ కలర్ ఇంట్లో ఉంది, దానికి స్టిక్కర్ స్టిక్ చేస్తే బాగుంటుందా లేదా చూడాలి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎక్స్టెన్షన్ బాక్స్. సో ఈ హౌస్లో ఏంటంటే కొంచెం వైరింగ్ సరిగ్గా లేదు. మనకు కావాల్సిన దగ్గర ఏంటంటే అక్కడ స్విచ్ బోర్డ్స్ లేవు, అన్నెసరీ ప్లేస్లో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. సో మనం పెట్టించుకునే బదులు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకుంటే సో బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ దిస్ వన్. దీని గురించి పెద్దగా నాకు ఐడియా లేదు. మా వారు తీసుకున్న తర్వాత ఏంటిది అని అడిగితే అప్పుడు దీని మీద చదువు తెలుస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా సోఫా వచ్చేసి బ్లాక్ కలర్ సోఫా ఒకటి ఉంది, ఒకసారి చూడండి బ్లాక్ కలర్. సో ట్వింకిల్ ఊరికి దాని మీద వెళ్ళి కూర్చుంటూ ఉంది. సో అట్లా కూర్చున్నప్పుడు ఏంటంటే ట్వింకిల్ హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రిమ్ చేయించిన లాక్డౌన్లో తనకు కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ 45 days కానీ 2 months కానీ ఒకసారి మేము ట్రిమ్ చేయిస్తాము. సో ఈ ఏరియాలో ట్రిమ్ చేసేవాళ్ళు లేరు, లాక్డౌన్లో ఇంకా అన్నీ బంద్ కాబట్టి. సో దానికి కూడా చాలా హెయిర్ పెరిగిపోయింది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇట్లా సోఫా మీద మనం ఇలా రోల్ చేసామనుకోండి, సో దాని మీద ఉన్న హెయిర్ కానీ లేకపోతే దుమ్ము, దూది, కాటన్ ఏ ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇది చాలా నీట్ అనిపించింది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు సో దీని జున్నుకి ప్రాబ్లం ఉండకూడదు, ఇది క్లీన్ చేయడానికి తీసుకున్నాను. సోఫా మీదికే కాదు, సో చిన్నపిల్లల బట్టలు కానీ వెల్వెట్ క్లాత్స్, సూట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు సో దాని మీద మనం ఎంత వాష్ చేసినా కూడా సో చిన్న చిన్న దూది కానీ లేకపోతే అలాగే ఉండిపోతూ ఉంటుంది. సో అలా మనం నీట్గా క్లీన్ చేసామనుకుంటే అవన్నీ వచ్చేస్తాయి. సో అందుకు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ తక్కువ ప్రైస్లో ఉంది. సో జున్ను పార్టీ కూర్చోడానికి మా వాడికి ఇది అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే మా వాడు ఇండియన్ స్టైల్లోనే కూర్చుంటున్నాడు. అంటే నార్మల్గా ఇండియన్ స్టైల్లోనే వాడి డైపర్ ఉన్నా లేకపోయినా ఇండియన్ స్టైల్లోనే ప్రిఫర్ చేస్తున్నాడు. బట్ అలవాటు చేస్తే వాడికి ఇది గేమ్ లాగా ఉంటుంది కదా, వాడు నేర్చుకుంటే హ్యాపీ, నేర్చుకోకపోతే మనం ఫోర్స్ చేయలేము. తీసుకొని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ బల్బ్ అనమాట. సో మనం ఏదైనా టీవీ యూనిట్లో కానీ లేకపోతే స్టోరేజ్ క్యాబినెట్స్ కానీ సో దానిలో నార్మల్గా అది స్టిక్ చేసామనుకోండి, వెనకాల స్టిక్కర్ ఉంటుంది. సో అలా స్టిక్ చేసి మనం ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్ బల్బ్. సో ఇందులో బ్యాటరీస్ వేసుకుంటే చాలు. సో అట్లా అనమాట. అంటే లైట్స్ ఇప్పుడు అక్కడ మనం చూసినప్పుడు అరే వీళ్ళు ఏంటి స్టోరేజ్ క్యాబినెట్స్లో మధ్యలో లైట్ కనెక్షన్స్ ఎలా ఇచ్చారు ఏంటి అని ఒక డీటెయిల్గా చూస్తే సో యాక్చువల్లీ వాళ్ళ కనెక్షన్స్ ఇవ్వలేదు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బుక్స్ మనం హైలైట్ అవ్వాలి ఆ ప్లేస్ అని అనుకున్నప్పుడు సో ఇలాంటివి పెడితే బాగుంటుంది. ఒకటే తీసుకున్నాను, ఎలా ఉంటుంది ఏంటి ట్రై చేద్దామని.
సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఇది ఇందులో శానిటైజర్ వేసేసి, సో అంటే డోర్ ఓపెన్ చేయగానే పక్కన ఒక హైజీన్ సెక్షన్ పెడదాము, శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ, లేకపోతే అవన్నీ అరేంజ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అరేంజ్ చేయలేదు. ఇది లేదు. సో శానిటైజర్ ఉంది కానీ సో అది కొంచెం అంటే లిక్విడ్ టైప్ లేదనమాట. సో లిక్విడ్ తెప్పించాను. సో ఇంటికి ఎవరు వచ్చినా, కొరియర్ బాయ్ కానీ లేకపోతే ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళకి శానిటైజర్ ఇవ్వడానికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడడానికి. బేసిక్గా నాకు అర్థం కాలేదు, కానీ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఓ ఇదా అని అనిపించింది. సో ఇదేంటంటే మొత్తం ఇది ప్లాస్టికే. ఇది ఇలా ఫోల్డ్ చేసి, అండ్ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇది 2 సైడ్స్ మనం వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి. అంబ్రెల్లాస్ సో ఏవైనా కూడా వేసుకోవచ్చు. సో మనం ఇందులో ఏమైనా వేసుకోవచ్చు. బేసిక్గా మా ఇంట్లో అంబ్రెల్లాస్ ఎక్కడ పెట్టాము అనేది కరెక్ట్ టైంకి అస్సలు కనిపించవు. 2-3 ఉన్నా కూడా మనకు కనిపించవు. కానీ ఒక ప్లేస్లో అలా హ్యాంగ్ చేసి పెట్టేసామనుకోండి, అసలే రెయిన్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి సో తీసుకోవడానికి కనిపించడానికి విజిబుల్గా ఉంటుంది కాబట్టి వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది నీడ్ అనిపించింది, అందుకని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 తీసుకున్నాను. మా వారు ఒకటే చాలా అన్నారు, నాకు ఇది బాగా అనిపించింది. ఇది వచ్చేసి డెకరేటివ్ పీస్ లాగా. సో ఇందులో మన రీల్ నెగిటివ్ లాగా. సో నెగిటివ్లో ఏంటంటే మన ఫొటోస్ ఇందులో పెట్టుకొని వాల్కి హ్యాంగ్ చేస్తే సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది నేను 2 తీసుకున్నాను, ఒకటి హాల్లోకి అండ్ ఒక బెడ్రూమ్లోకి అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇందులో ఫొటోస్ చేయించి పెట్టిన తర్వాత మొత్తం నీట్గా డెకరేట్ చేసి అంతా సెట్ అయిన తర్వాత హోమ్ టూర్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్, తక్కువ ప్రైస్లో వచ్చింది. సో ఇది వచ్చేసి లాండ్రీ బ్యాగ్ లాగా. దిస్ ఇస్ లాండ్రీ బ్యాగ్. అండ్ సో అంటే యూజ్డ్ క్లోత్స్ ఇందులో వేసి అండ్ వాష్రూమ్లో ఒక సెక్షన్ మనం పెట్టేసామనుకోండి, సో బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ మేము డోర్ మ్యాట్స్ తీసుకున్నాము. ఇప్పుడు రెయినీ సీజన్లో బయట తిరిగేసి వచ్చిన తర్వాత సో సాఫ్ట్ మ్యాట్స్ కంటే ఇవి పీచ్ ఉండే, కొబ్బరి పీచ్ అంటారు కదా, సో ఈ పీచ్ ఉండే సో చాలా యూజ్. ఇందులో 3 వెరైటీస్ తీసుకున్నాము. ఇది ఒకటి రీజనబుల్ అనిపించే ప్రైస్ కూడా. ఇది ఒకటి. సో ఇది నాకు బాగా నచ్చింది డిజైన్. అండ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్, మొత్తం పీచ్తోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది కార్పెట్. సో కార్పెట్ లాగా యూస్ చేయొచ్చు, మ్యాట్ లాగా యూస్ చేయొచ్చు. చాలా థిన్గా ఉంది. అండ్ ఫస్ట్ నేను దీని ప్రైస్ చూశాను. ప్రైస్ చాలా రీజనబుల్. నేను ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ ప్రైస్ ఎంత, దాని తర్వాత ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది ఆలోచిస్తాను. సో ఇదైతే నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. మ్యాట్ లాగా యూస్ చేయొచ్చు. వచ్చేది రెయినీ సీజన్, ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి అంటే కొంచెం బెడ్ పక్కనే ఇది వేయడానికి బాగుంటుంది. హాల్లో ఎక్కడైనా వేసుకోవచ్చు, కానీ సో కొంచెం కింద చల్లదనం అనేది తగలకుండా ఉంటుంది అని చెప్పేసి స్పెషల్లీ జున్ను కోసం తీసుకున్నాను. కొంచెం పెద్ద మ్యాట్కి బాగా అనిపించింది. సో ఇలా అన్నమాట. ఇవే కాకుండా ఐకియాలో నేను పెద్ద ఆర్డర్ చేశాను. అవేంటి అంటే ఇంట్లో మనకి వైట్ వాల్స్ తప్ప షెల్ఫ్స్ కూడా లేవు. సో షెల్ఫ్స్ కోసం ఏంటంటే నేను స్టోరేజ్ క్యాబినెట్స్ కొన్ని ఆర్డర్ చేశాను అండ్ ఒక వార్డ్రోబ్ ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ టీవీ యూనిట్. ఇవన్నీ ఏంటి అంటే ఒక వార్డ్రోబ్ కానీ టీవీ యూనిట్ కానీ మనం దగ్గర అంటే మొత్తం ఐకియా తిరగాల్సిన అవసరం లేదు. సో మనకి ఏది కావాలి, ఎలా కావాలి ఆ డిజైన్ చూసుకొని ఆ పిక్ తీసుకొని సో ఒక సెక్షన్కి వెళ్ళి అంటే టీవీ యూనిట్ దగ్గర ఆ సెక్షన్కి వెళ్ళి సో మాకు టీవీ ఇలా కావాలి, ఎంత ప్రైస్లో పడుతుంది, మాకు ఈ కలర్ కావాలి, కలర్ ఆప్షన్ మనం చూసిన దాంట్లో కలర్ ఆప్షన్ అంటే మొత్తం కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఐకియా అంతా తిరగడానికి మనకు ఒక 45 minutes కూడా పట్టలేదు. కానీ ఒకే ప్లేస్లో నిల్చొని కస్టమైజ్ చేయించుకోవడానికి 3 hours పట్టింది. ఇంతసేపు అయిందమ్మ కాలు నొప్పులు. ఒకే ప్లేస్లో నిల్చొని సిస్టమ్ ముందలా ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు, ఇది ఎంత లెంత్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవడం. ఎందుకంటే ఒకేసారి వెళ్ళాం కాబట్టి ఏమేమి కావాలో ఆర్డర్ చేసి ఇంటికి వచ్చాము. ఇంకా అవి రాలేదు. అవి వచ్చిన తర్వాత అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఫిట్ చేయాలి అంటే ఒక్కొక్క ఐటమ్ మినిమం చిన్నది వచ్చేసి 2 hours దాకా పడుతుంది. ఇంకా స్టోరేజ్ క్యాబినెట్స్, టీవీ యూనిట్ అంటే 1 day దాకా పడతాయి. సో అవన్నీ కూడా మేమే ఫిట్ చేసుకోవాలి. సో అనవసరంగా బయట కార్పెంటర్స్ కానీ లేకపోతే సో ఐకే వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారనుకోండి, కాకపోతే కొంచెం టూ మచ్ ప్రైస్ ఉంటుంది. అవి మనకు అర్థం కాకపోతే ఓకే, కానీ లేట్ అయినా కూడా మేమే ఫిట్ చేసుకోవాలి. ఓకే మా వారు నేను ఫిట్ చేస్తాను అన్నారు. సో అదంతా కూడా ఇంకొక 1 week దాకా టైం పడుతుంది. సో ఇది నేను ఐకియాలో షాపింగ్ చేసింది. ఇది ఆర్డర్ చేసినవి వచ్చిన తర్వాత ఏవేవి వచ్చాయి, ఎలా ఫిట్ చేసాము ఏంటి, అది కూడా నేను ఇంకొక వ్లాగ్ చేస్తాను. సో నేను షాపింగ్ చేసింది మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వ్లాగ్ ఇలా చేశాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్య టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.